ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరలి వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ పునరుత్థానపు ఆరాధనను ఆదివారం ఆరాధనను ఆరంభం చేసుకుందాం. దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ తన బలిష్టమైన హస్తాలతో భద్రపరిచి కాచి కాపాడి మంచి ఆయుర్వేద్యములను దయచేసి తిరిగి ఈ ప్రభు దినమున ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా నువ్వు మా జీవితంలో చేసిన మేలుకై నీకు స్తోత్రాలు. ప్రభువా నువ్వు మా జీవితంలో చేసిన కృపకై నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు. మీరు మా జీవితాలలో చూపిన కృపంతరి కొరకై నీకు స్తోత్రాలు. ప్రభువా ప్రత్యేకంగా అయా మరి ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని ప్రభువును స్తుతిస్తామా. ఈ సమయంలో అందరూ కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనతో మనము ఈ ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. మా కృపా కనికరం కలిగిన తండ్రి, మా దయామయుడా, కరుణామయుడా, నీ పాదములు కొందనాలు నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశం నీ సింహాసనముగా, భూమిని నీ పాదపీఠుగా పెట్టి ఆశీర్వయండి. పరమదూతుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానా ప్రతిగానాలతో పొరబడినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రభువా ప్రత్యేకంగా తండ్రి మరి యొక్క పునరుత్థానపు దినమున, ఈ పరిశుద్ధ దినమున ఆయన నీ పరిశుద్ధ మందిరములో చేరి నీ బిడ్డలముగా కొద్ది మందిగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా, మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా, అయినా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అయా మరి సమయాన్ని బట్టి నీ పాదములు పొందున్నారు ప్రభువా. అయినా నీకు స్తోత్రములు తండ్రి. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవానికి పొందున్నారు, అత్యున్నతుడానికి స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా అయా మరి యొక్క పునరుత్థానపు దినమున తండ్రి మీరైతే మమ్మల్ని మీ సన్నిధికి నడిపించారు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అయా మరి ఇంకా మా ప్రియులు అనేక మంది అయా మరి వారి వారి గృహాలలో ఉంటూ అయా మరి ఆరాధనలో పాల్గొంటూ ఉండగా అటు బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభువానికి పొందనాలు. ఎవరు కూడా ఈ సమయాన్ని నిర్లక్ష్యంగా చేయకుండా అయా మరి అనాలోచితంగా ఉండకుండా ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో చేరి ప్రభువా నైనా మరి ప్రతి గృహంలో కూడా అయా మరి నీ బిడ్డను నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ మాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభువానికి పొందనాలు. ఆ రీతిగా తండ్రి మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా. ఏ ఏ కుటుంబంలో అయా మరి ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరెవరు వ్యాధి బాధలతో ఉన్నారో, అయ్యా మరి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో నీకైతే బాగుగా తెలుసును ప్రభువా. ఆయన ఈ సమయంలో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన హస్తం చేత మీరు తాకండి ప్రభువా. అవును తండ్రి, మరి గత వారంలో మీరు మాతో మాట్లాడిన రీతిగా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయినా నీవే బిడ్డలను స్వస్థపరిచి బిడ్డలకు మంచి ఆయుర్వేద్యాలు దయచేసి తిరిగి అయా మరి మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే వరకు నీ భాగ్యాన్ని మాకు దయచేయబడుచున్న తండ్రి నీకు వందనాలు. మీరు సహాయం చేయని ప్రభువానికి వందనాలు. ప్రత్యేకంగా అయా మరి సమయంలో మరొకసారి వందనాలు నాయన. ఈ సమయంలో అయా మేము కలిసి కొన్ని పాటలు పాడుకుంటుండగా, కలిసి కొన్ని నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అయా మరి నీ సన్నిధిలో జరిగే ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి ప్రభువానికి వందనాలు. నీ బిడ్డలు కొద్దిమంది అయా మరి నిన్ను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసలు మీరు దీవించండి ప్రభువానికి వందనాలు. అయా మేము కలిసి వచ్చి అయా మరి నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఇది కేవలం నీ నామానికి మహిమకరంగా మాత్రం మీరు వాడుకోండి తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా ఇంకా మా ప్రియులు అనేక మంది అయా మరి వారి గృహాలలో ఉండి ఆయన మరి నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధిలో అయా మరి మాతో ఏకీభవిస్తూ ఉండగా అటు బిడ్డలను కూడా మీరు దీవించుకుని అడగచ్చు, మీరు బలపరచుమని మీరు సహాయం చేయమని అడగచ్చు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమున జరిగే ఈ ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయం
సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మొట్టమొదటిగా అందరము కలిసి 38వ పాట, ఈ పాటల పుస్తకంలో నుండి 38వ పాట కలిసి పాడుకుందాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి అని ఈ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. 38వ పాట, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి అని. పాడుడి, రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 Amen.
సమయంలో మరి ఆ రీతిగానే అందరము కలిసి పాటల పుస్తకంలో నుండి 352వ పాట అందరం కలిసి పాడుకున్నా. 352వ పాట నా ప్రియ యేసు రాజా అనే సమయంలో అందరం కలిసి పాడుకున్నాం. నా ప్రియ యేసు రాజా ఆదుకోనని ఇప్పుడు శోధనలో వేదనలో ఎదురువిడిపోని ఎక్కువని నా
హల్లెలూయా. సమయంలో మరి పాడిన పాటను బట్టి ప్రభు పొందనాలి. ఇంకొక పాట అందరం కలిసి పాడుకుందాం. ఈ సమయంలో మరి పాడిన షీట్లో నుండి 8వ పాట, పాడిన షీట్లో నుండి 8వ పాట. ప్రియాంక నిలబడి ఇక్కడ నిలబడి 8వ పాట. నీ కన్నాలో కానా నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీ కన్నాలో కానా నాకెవరున్నారయ్యా, కలిసి పాడుకుందాం. లోకంలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. సమయంలో నిజంగా మరి ఈ లోకాన మరి దేవుని కన్నా తోడు మనకు ఎవరున్నారు? ఆయన ఒక్కడు మాత్రమే మనలను ప్రేమించిన దేవుడు, మనలను పోషించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆయనను బట్టి మనము ప్రభువును స్తుతించాలి. ఆయన మనలను పోషించే దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. నిజంగా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి మరి ఇరుకు ఇబ్బందుల పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటూ మనలను ఆశీర్వదిస్తూ కనికరిస్తూ కాపాడుతున్నందుకు ప్రభు పొందనాలు చెల్లించాలి. ఈ సమయంలో మరి పాడిన పాటను బట్టి ప్రభు మహిమ పొందుగాక. ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి మరి దేవుని నామానికి మహిమకరంగా, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ సమయంలో అందరము కలిసి నిర్గమకాండము 22వ అధ్యాయము మనము కలిసి చదువుకుందాం. మరి ఈ సమయంలో ఉత్తరగత రీతిగా మనం చదువుకుందాం. నిర్గమకాండము 22వ అధ్యాయము. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరి బైబిల్ లేని వారు జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి. ఈ సమయంలో నిర్గమకాండము 22వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు ఒక
వచనం నేను, ఒక వచనం మీరు, ఆ విధంగా మార్చి మనం చదువుకుందాం. నిర్గమకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన అందువలన రక్తాపరాధము కలదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొచ్చిన ఎడల వానికి రక్తాపరాధములను, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా, ఆ పశువు వేరొకని చేను వేసిన ఎడల అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నటించిన వాడు ఆ నష్టము అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. దొంగ దొరికిన ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగు వాని పదార్థములను తీసుకొనెను లేదో పరిష్కరించుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దానిని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు వానికి 2 అంతలు అచ్చుకొనవలెను. గాడిదనైనను ఎద్దనైనను గొర్రెనైనను ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగు వానికి అప్పగించిన అది సచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగు వాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టము అచ్చుకొనక్కరలేదు. దొంగిలించబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు. తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టము అచ్చుకొనక్కరలేదు. అది అద్దె అయిన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. కన్యకను మరొకటి ఆమెతో స్నేహించిన ఎడల ఆమె నిమిత్తము బలి ఇచ్చి ఆమెను బిడ్డని తీసుకునవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలెను. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులు అయ్యుంటుంది కదా. విధవానైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. రగులుకొని మిమ్మల్ని చంపించదను. మీ భార్యలు విధవరాలుగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. 25వ వచనము, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాని వస్త్రమును తీసుకునేలా సూర్యుడు అస్తమించు వేళకు వానికి
వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమియో కప్పుకొని పండుకొనును. నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన యెడల నేను విందును. దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోనిది వారిని శపించకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. 37వ వచనము, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. చదువున వాక్యాన్ని దేవుడు మన వీటిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో సౌడు బాబు రవణ మన ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన. ఆమేన్. దయచేసి కూర్చుందాం. పాటలు విందాం. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక పాటను విందాం. పాట పాడుకున్న తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాం. భయము లేదుగా, దిగులు లేదుగా,
ఏలియా సమయంలో మరి నిజముగా యేసుని నమ్మిన వీరులకు మరి ఈ లోకంలో భయం లేదు, మరి దిగులు లేదు. కాకపోతే యేసు కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు, మరి యేసు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ లోకంలో భయం లేకుండా, మరి దిగులు లేకుండా ఆ యేసుని నమ్మడము అది ప్రాముఖ్యము, యేసు కొరకు బ్రతకడము అది ప్రాముఖ్యము. కాబట్టి ఈ లోకంలో మరి నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీవు యేసును కలిగి ఉండడము ప్రాముఖ్యము. కారణం ఏంటి అనంటే ఆ యేసును కలిగి ఉన్నప్పుడు ఆ యేసే నీకు సమస్తమును ఇచ్చేటువంటి వాడు. అది కనుకనే మరి పోయిన వారం ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం పోయిన వారంలో చదువుకున్న వాక్య భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు నీ దేవుడై ఉండగా, ఆ దేవుడు నీ దేవుడై ఉండగా ఈ లోకంలో మరి నిన్ను ఆశీర్వదించేది ఆయనే, నిన్ను దీవించేది ఆయనే. అందుకొరకనే నిర్గమకాండము 23వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ అంటాడు, గమనించండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అని అంటాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అంటే నీ దేవుణ్ణి నమ్మి నీవు భయం లేకుండా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. ఈ కష్టకాలంలో, ఈ పరిస్థితులు, మరి ఆ భయంకరంగా ఉన్నటువంటి దినాలలో భయం లేకుండా, దిగులు లేకుండా మనము దేవుని కొరకు బ్రతికే బ్రతుకు మనకు కావాలి. అప్పుడే ఆయన మనలను ఆశీర్వదించేవాడు. అందుకొరకనే అక్కడ కింద కూడా ఆ మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను అని అంటాడు. గమనించండి, అప్పుడు ఎప్పుడంట ఆ దేవునికి భయపడుతూ భయం లేకుండా దిగులు లేకుండా దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు ఆయన మన ఆహారమును మన పానమును దీవించేవాడు. ఆయన మనకు రోగమును తీసివేసేవాడు. అందుకొరకనే మరి ఆ 15వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకున్నాం. ఆ నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా అక్కడ మనం ఒక మాట చదువుకున్నాం. 26వ వచనంలో అక్కడ అంటాడు, గమనించండి, ఎప్పుడంట నీ దేవుడైన యెహోవా వాక్కును బాగా గమనించండి. ఏదో నేను గుడికి పోయి వచ్చాను, నేను మందిరానికి వెళ్ళి వచ్చాను, లేకపోతే నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను కదా, నేను ఏదో ఒకసారి ప్రార్థన చేశాను కదా అనేది కాదు. కానీ నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి, నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడాలి, నీవు దిగులు లేకుండా భయం లేకుండా ఈ లోకంలో దేవునికి నమ్మకంగా నీవు జీవించాలి. ఎప్పుడు అని అంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బ్రతుకును ఆశీర్వదిస్తాడు, నీ ఆహారమును నీ పానమును దీవించేవాడు, రోగమును తీసివేసేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. కానీ ఎప్పుడు గమనించండి, అక్కడ అంటాడు, ఎప్పుడో ఆయన చెప్తా ఉన్నాడు, శ్రద్ధగా విని. గమనించండి, పోయిన వారం మనం చదువుకున్న అక్కడ 3-4 మాటలు మనం గమనించాం. ఒకటి, శ్రద్ధగా వినాలి అని అన్నాం. రెండవది అక్కడ మనం గమనించినట్లయితే ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి అని అంటాడు. అంటే ఏదో విడిచిపెట్టి వెళ్ళిపోదామని కాదు. చాలాసార్లు మన పద్ధతులు ఏంటంటే ఎవరేం చెప్పినా వింటాం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మందిరంలో దేవుని మాటలు విని, దేవుని వాక్యం విని, దేవుని పద్ధతులన్నీ కూడా విని విడిచిపెట్టి వెళ్ళిపోతే కాదు, కానీ వాటిని అనుసరించి నడవాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైనది చేసి నీవు అడుగు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ మనకు ఇక్కడి వరకు మనము సరిపోము. కేవలం మనము దేవుని అడగడం వరకే. మరి న్యాయమైనది చేస్తామా? దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి అని అంటున్నాడు. అందుకొరకని అక్కడ అంటాడు, మొదటిగా శ్రద్ధగా వినాలి, రెండవది ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, మూడవది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి అని అంటాడు. నాలుగవది ఆ కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి, అప్పుడు అని అంటాడు. గమనించండి, ఈ 4 ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో, లేక మనం వినే మాటలు ఎప్పుడైతే మన బ్రతుకులో ఉంటాయో, అప్పుడు ఆ కింది మాట చెప్తాడు. ఏమంటాడు అక్కడ?
గమనించండి. నేను ఐగుప్తీయుల కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. గమనించండి, ఎప్పుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తప్పనిసరిగా ఆయన నీ రోగమును తీసివేస్తాడు. ఆయన నీ ఆహారమును, నీ పానమును ఆశీర్వదిస్తాడు. ఆయన దీవిస్తాడు. కానీ ఎప్పుడు అనంటే ఈ మాటల ప్రకారంగా నీవు జీవించినప్పుడే. హల్లెలూయా. మనం ఏదో ఊరికే గుడికి వెళ్ళి వస్తే కాదు, లేకపోతే ఏదో పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదు, లేకపోతే బాప్తిసం తీసుకున్నంత మాత్రమే కాదు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ప్రభు బలిలో పాలు పొందినంత మాత్రమే కాదు. కానీ నీ జీవితంలో అనునిత్యము ఈ రీతిగా ఈ మాటల ప్రకారంగా నీవు బ్రతికినప్పుడు ఆయన నీ నుండి రోగమును తొలగిస్తాడు. ఆ రోగం వచ్చింది ఎందుకు అని అంటే, పోయిన వారం మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించాం. ఆ రోగం ఎందుకు వచ్చింది? ఏదో నేను తప్పు చేశాను కదా కాదు. నీ జీవితంలో ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఏదో నేను తప్పు చేశాననే కాదు. తప్పు కాదు, నువ్వు చేసింది ఏ తప్పని. కానీ ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు ఈ బాధ కలిగింది అని అంటే, ఆ బాధ ద్వారా, ఆ వ్యాధి ద్వారా, లేక ఆ కారణం ద్వారా దేవుని నామానికి మహిమ రావడం కొరకే. గమనించండి, మన జీవితంలో శ్రమలు వస్తాయి, మన జీవితంలో కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. అంత మాత్రాన మనం కృంగిపోవడం కాదు. ఎందుకు మన కుటుంబంలో ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నా జీవితంలో ఈ బాధ కలిగింది, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం కలిగింది అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, పైన చెప్పిన వాటిలో ఎక్కడ నీ జీవితంలో పొరపాటు జరిగింది అక్కడ నువ్వు సవరించుకొని ఒకసారి తిరిగి దేవుని అడిగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. గమనించండి, ఈ సమయంలో సరే లోకమంతా కూడా లేక ప్రపంచమంతటా కూడా, మరి మన దగ్గర కూడా మన కుటుంబాలు, మన ప్రియుల కుటుంబాలు, మరి మన చుట్టుప్రక్కల వారి కుటుంబాలన్నీ కూడా ఈ రోజుల్లో మరి వ్యాధి బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎవరో ఒకరు తప్పు చేస్తే వచ్చిందని కాదు. ఈ రోజున ఒకరికి రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు. రేపటి దిన నేనే ఉండొచ్చు ఆ స్థితిలో, లేకపోతే రేపటి దిన నీవే ఉండొచ్చు ఆ స్థితిలో. ఈ రోజున మంచిగున్నాం కదా అని మనము అహంతో, లేకపోతే మంచిగున్నాం కదా అని గర్వపడే అవసరం లేదు. లేకపోతే అయ్యో నాకు రోగం వచ్చింది కదా అని మనం కృంగిపోయే పరిస్థితి అవసరం లేదు. ఏది జరిగినప్పటికీ, అది వ్యాధి అయినా సరే, అది రోగమైనా సరే, అది కష్టమైనా, అది నష్టమైనా, లేక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు దేవుణ్ణి మహిమపరచాలి. అంతటి పౌలు భక్తునికే ఒక బలహీనత ఉన్నది. ఆ పౌలు భక్తుడు అంటాడు, ప్రభువా ఇది నాలో నుండి తీసివేయమనంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు అని అంటాడు. మరి ఎందుకని? పౌలు అంతటి భక్తుడు, ఆయన ప్రార్థన పరుడు, ఆయన అందరికీ మాదిరిగా ఉన్నవాడు. కానీ తన జీవితంలోనే ఒక ముళ్ళు ఉన్నది. అంటే ఒక ముళ్ళు ఉండడము అది ఏదో మనం చేసిన తప్పని కాదు. కానీ దాని ద్వారా మనము నేర్చుకునే కొన్ని గుణపాఠాలు ఉంటాయి. దాని ద్వారా మనము ఇంకా కొంత దేవునికి దగ్గరగా కావచ్చు. దాని ద్వారా మనం ఇంకా కొంత ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అయ్యో నేను ఫెయిల్ అయ్యాను కదా, లేకపోతే నా జీవితంలో ఈ వెనుకబాటుతనం వచ్చింది కదా, లేకపోతే నేను ఎందుకు పనికిరాని వారిని అయ్యాను కదా, నా జీవితంలో ఈ వ్యాధి బాధలు ఉన్నాయి కదా, ఈ రోగాలు ఉన్నాయి కదా, ఈ కష్టాలు ఉన్నాయి కదా, ఈ శ్రమలు నాకే ఉన్నాయి కదా అని మనము కృంగిపోవడం కాదు. గమనించండి, మన జీవితంలో ఏది జరిగినప్పటికీ దాని ద్వారా దేవుని నామానికి మహిమ రావడం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ తెవడం నేర్చుకోవాలి. అది కొరకనే ఈ సమయంలో మనం కొన్ని మాటలను గమనిస్తాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. గమనించండి, మన స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఆ దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన మరి ఆ దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. ఈ విధంగా నడిచినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏ ఒక్కటి కూడా మన జీవితంలో పొరపాటు జరిగినా మనల్ని మనము సవరించుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. అందరం కూడా కామన్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా అద్దాన్ని చూడని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కదా. అద్దాన్ని చూడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అవసరమైతే ఇంకా రోజుకు 10 సార్లు అయినా చూసుకుంటాం. కొంతమందికి అయితే అదే పనిగా అద్దం ముందరనే కూర్చోటరు. మంచిదే. ఎందుకని? కారణం ఏంటి?
అద్దం లేని ఇల్లు అంటూ ఏది లేదు, అవునా? ఎవరింట్లోనైనా లేకుండా ఉంటారా? ఉండరు. ఎందుకని? కారణం ఏంటి? మనలో ఏదైనా, మన ముఖం మీద ఏదైనా మచ్చ కానీ, లేకపోతే ఏదైనా మలినం కానీ, లేకపోతే ఏదైనా మరి మురికి కానీ ఉన్నట్లయితే మనల్ని మనము సవరించుకోవడానికి అద్దం ముందుకు వెళ్తాం మనం, అంతే కదా? అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం? ఒకవేళ మన తలనే, మన చుట్టే పాడైతే కొంచెం సవరించుకోవడానికి మనం అద్దం ముందుకు వెళ్తాం. కానీ అద్దం ముందుకు వెళ్ళి కూడా సరేలే అలాగే ఉండద్ది అని అలాగే బయటకు వస్తారా? కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటాము? చెప్పండి, ఏమంటాం వాళ్ళని? మంచి భాషలో మంచి పదం చెప్తాం కదా. అంటే అద్దం ముందుకు పోయి కూడా లేదులే ఉండని, ఇలాగే సరేలే పర్వాలేదులే అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ఎవరు కూడా అలాగే చెయ్యరు. వారిని వారు సవరించుకొని సాధ్యమైనంత వరకు ఏదో ఒక రకంగా వారు అందంగా కనబడడం కొరకు అన్ని రకాలుగా వారు మరి సిద్ధపడి వస్తారు బయటకు వచ్చే ముందు కదా. అలాగే ఈ అర్థమనే దేవుని వాక్యము, ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఈ వాక్యము ఇది అర్థము, ఇది హృదయాంతరంగాన్ని శుభ్రపరిచేది. మనము దేవుని మందిరానికి ఎందుకు వస్తాము? మనం ఎందుకు దేవుని మాటలు వింటాం? అక్కడ భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అవును, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. విని వాటి జీవితంలో ఆ మాటల ప్రకారంగా మనం మనసును మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? చాలాసార్లు విని కూడా శ్రద్ధగా వినం. వాటిని విని కూడా మన జీవితాన్ని మార్చుకో. అందుకొరకనే మన బ్రతుకు ఎలా ఉండాలి అలాగే ఉంటుంది. కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమ కలిగింది, నీ జీవితంలో వ్యాధి వచ్చింది, నీ జీవితంలో బాధలు కలిగాయి. కారణం ఏంటి? ఎందుకని? ఈ అర్థం ముందటికి వెళ్ళి నువ్వు చూసుకో ఒక్కసారి. ఎందుకు కలిగింది ఈ బాధ, లేకపోతే ఈ శ్రమ ఎందుకు వచ్చింది నా కుటుంబంలో, లేకపోతే నా జీవితంలో ఈ వ్యాధి బాధ? అప్పుడు ఎక్కడ లోపం ఉన్నదో దానిని సవరించుకోవడానికి దేవుడిచ్చే ఒక మంచి మార్గము. హల్లెలూయా! గమనించండి. అందుకొరగానే మనము ప్రతి దినము కూడా నీకు సమయం దొరికినప్పుడల్లా ఈ అద్దం ముందటికి వెళ్ళి నీ జీవితాన్ని నేను పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడి వాక్యం, దేవుడి వాక్యాన్ని చదవాలి, దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యము నీ హృదయాన్ని సరి చేసేది, నీ బ్రతుకును సరి చేసేది దేవుడి వాక్యమే, మనుష్యులు కాదు, పాస్టర్ అసలే కాదు. వాక్యమే నీ జీవితాన్ని సరి చేసేది, నీ బ్రతుకును సరి చేసేది. ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ కష్టం కలిగింది, ఎందుకు నా జీవితంలో ఈ కృంగుదల, లేకపోతే నా మనసు బాగలేదు ఎందుకని అని నీవు ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనము ఈ సమయంలో కొన్ని మాటలు మనం గమనిద్దాం. ప్రాముఖ్యంగా మనం వాక్యంలో గమనించినట్లయితే కొంతమందికి రోగము ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు వాక్యం చక్కగా శ్రద్ధగా విన్న తర్వాత రోగం పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఒక గుంపు. ఇంకొక గుంపు ఉన్నది తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వాక్యమును చక్కగా వినక, ప్రభు వాక్య ప్రకారంగా చక్కగా బ్రతకక, వారి జీవితంలో రోగమును కొని తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు రోగం వచ్చింది, లేకపోతే ఎందుకు శ్రమ కలిగింది, లేకపోతే మనం ఎందుకు కృంగిపోయి ఉన్నామనేది నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వారమే నన్ను నేను ఆలోచన చేసుకోవాలి, నీకు నీవుగా ఆలోచన చేయాలి. బాగా గమనించండి. దేవుని దగ్గరికి వచ్చి శ్రద్ధగా దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని అంటున్నాడు. గమనించండి. ఆ దేవుడే మనలో స్వస్థపరిచేవాడు, మనల్ని బాగు చేసేవాడు దేవుడే. మన ఆహారమును మన పానమును దీవించేవాడు ఆయనే. మన రోగములన్నింటినీ కూడా కుదుర్చేవాడు ఆయనే. మన బ్రతుకును ఆశీర్వదించేవాడు ఆయనే. మన కుటుంబాన్ని దీవించేవాడు ఆయనే. కానీ కొన్నిసార్లు మనకు మనముగా దేవుని వాక్యాన్ని చక్కగా వినక
శ్రద్ధగా అనుసరించక రోగమును కొని తెచ్చుకునే వారముగా మనం ఉంటాం. తెలుసా, దేవుని యొక్క వాక్యంలోనే ఉన్నారు ఇద్దరు కూడా. మనం ఈ సమయంలో ఒక్కసారి ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ మనలను మనము సరి చేసుకోవడం కొరకు. దయచేసి వేరుగా అర్థం చేసుకోవద్దు, అన్యగా భావించవద్దు. కానీ ఈ సమయంలో గమనించవలసింది ఏంటంటే, నాకు నేనుగా, నా కుటుంబముగా, నా బ్రతుకు ఎలా ఉన్నది అని ఈ అర్థం ముందరికి వచ్చి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరి మీదనో బాధపడడం కాదు, లేకపోతే అయ్యో పాస్టర్ లాగా వాక్యం చెప్పాడా నాకు గురించనా అని అనుకోవడం తప్పు. కానీ ఒకవేళ నీ జీవితంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే నిన్ను నీవు సరి చేసుకొని ఆ దేవుడిని అడుగు. దేవుడే నిన్ను ఆశీర్వదించేవాడు, దేవుడే నిన్ను దీవించేవాడు. ఆ దేవుని మాటలు నేను శ్రద్ధగా వింటే ఆయన నీ ఆహారము, నీ పానము దీవించేవాడు, నీ రోగములన్నిటినీ కుదిర్చేవాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని అంటున్నాడు. గమనించండి, ఈ సమయంలో రెండు ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఆ దేవుడు నీ రోగమంతటి కూడా తీసివేసి ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు శ్రద్ధగా వినక నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదో ప్రలోభాలకు లోబడి నీవు ఉంటున్నట్లయితే నీ జీవితంలో లేని రోగాన్ని కొని తెచ్చుకునేవాడు కూడా నీవే. ఆ కారణాన్ని మనము ఎవరి మీదనో ఒకరి మీద నెట్టేస్తా ఉంటాము, కానీ అది సరైనది కాదు. కారణం ఎవరము? ఈ సమయంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మనందరికి బాగా తెలిసిన వాక్య భాగం, నేను తెలియని వాక్య భాగం చెప్పడం లేదు, అందరూ బాగా తెలిసిన వాక్య భాగం. ఈ సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట మనం గమనించండి. రెండవ రాజుల గ్రంథము ఇక్కడ 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరక్రమశాలి అయి ఉండెను గాని, గమనించాలి, అతడు మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అంటే రోగం వచ్చింది ఎవరికి? కొన్నిసార్లు బీద వాళ్ళకైనా, కొన్నిసార్లు లేని వాళ్ళకైనా, కొన్నిసార్లు ఉన్న వాళ్ళకైనా అని మనం అనుకుంటాం. ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ అయితే అందరికీ తెలుసు, కరోనా రోగం ఇది ఎవరిని విడిచిపెట్టేది కాదు. నువ్వు మేడ నిద్రలో ఉన్నా, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా కూడా ఒకవేళ బలహీనంగా ఉన్న వారిని పట్టుకునేది. అందుకొరకనే ఈ వైరస్ వచ్చింది అని అంటే ఇది వాళ్ళను వీళ్ళను చూసి కాదు, ఏదో బలవంతులు ఉన్నారు అనేది కాదు. గమనించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నయమానం అనేటువంటి ఆయన మరి దేవుని చేతనే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై ఉండెను. గమనించండి, గనుడై దయ పొందిన వాడాయను. ఆయన మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. గమనించండి, అతడిని ఆ రోగము పట్టి పీడిస్తున్నది. అతడు కుష్ఠరోగిగా ఉన్నాడు. సరే, రోగం అందరికీ వస్తుంది, రోగం రాదని కాదు. కానీ ఆ రోగం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కరోనా వైరస్ అందరికీ వస్తుంది, రాదని కాదు. ఈ రోజున ఒకరేమో, రేపు నేనేమో, ఎల్లుండి నీవేమో, ఎవరికి ఏమి అది కాదు. వచ్చిన వారిని మనమేమి హీనంగా చూడడం కాదు, లేకపోతే రాని వారిని గొప్పవారని కాదు, అది అందరికీ వస్తారు. కాకపోతే ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని ఫస్ట్ అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు నీ హ్యూమినిటీ పవర్ ఎక్కువగా ఉండి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్ప నిన్ను విడిచిపెట్టేది కాదు. అది కొరకైనా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని పద్ధతులను పాటిస్తూ శ్రద్ధగా మనం ఉన్నప్పుడు అది మనల్ని ఏం చేయదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ నయమాను అనేటువంటి ఆయన ఈ సిరియా దేశానికి మరి జయమును కలిగజేసిన వాడు. ఆయన తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యాడు. ఆయన పరాక్రమశాలి అయి ఉన్నాడు కానీ ఆయనకు కుష్ఠరోగం. గమనించండి,
ఇంత మహాపరాక్రమశాలి అయినప్పటికీ తనకు రోగం ఉన్నది. ఆ రోగమును మాన్పించడానికి, ఆ రోగమును తీసివేయడానికి ఎవరు సహాయపడుతున్నారో తెలుసా? ఒక చిన్నది వాక్యం మనందరికీ తెలుసు. వాక్యం నెరిగిన వారందరూ కూడా ఈ సన్నివేశం బాగా తెలుసు. అక్కడ యుద్ధం చేసి తీసుకొని వెళుతూ ఉండగా ఆ ఇశ్రాయేలు దేశంలో నుండి మరి చిన్నదానిని వారు తీసుకొని వెళుతూ ఉండగా ఆ చిన్నది అక్కడ ఉన్నది ఏం చెప్తున్నదో గమనించండి. అక్కడ 2వ వచనం 3వ వచనంలో సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండి వారు అచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. గమనించండి, ఈ చిన్నది మాత్రము ఆ నయమాను భార్యకు పరిచారము చేస్తూ అక్కడ ఇంట్లో ఉన్నదంట. ఆ ఇంట్లో పరిచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజమానికి కలిగిన కుష్టును చూసి ఆ చిన్నది సాక్ష్యం చెప్తా ఉన్నది. గమనించండి, ఆ చిన్నది సాక్ష్యం చెప్తారు. 3వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అని. గమనించండి, ఆ చిన్నదే కానీ చాలా చురుకైనది, చిన్నదే కానీ మర్చిపోయేది కాదు. అందుకొరకనే మన జీవితంలో మనం కూడా దేవుని నమ్మిన బిడ్డలుగా మనం చురుకుగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా మనము జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా మనము విన్నది విడిచిపెట్టడం కాదు, విన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం నేర్చుకోవాలి. గమనించండి, ఆ చిన్నదే చూడడానికి, కానీ ఆ చిన్నది పరాయి దేశానికి వెళ్ళింది. ఒకరింట్లో పనికత్తెగా ఉన్నది. ఆమె తన యజమానునికి కలిగిన కుష్టును చూసి ఆ యజమానురాలితో చెప్తా ఉన్నది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నా ఏలిన వారికి కలిగిన కుష్ఠమును తీసివేసేవాడు అని ఆమెకు తెలిసినది చెప్తా ఉన్నది. గమనించండి, ఈ దినాన నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నీకు తెలిసిన దానిని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చేలా ఉన్నావా? ఒక్కసారి గమనించండి, మన జీవితంలో మనము తెలిసిన దానిని మనము సాక్ష్యం ఇవ్వడం ప్రాముఖ్యం. అక్కడ గమనించినట్లయితే ఆ సాక్ష్యం ఇచ్చిన ఆ చిన్నదాని గురించి, ఆ చిన్నది చెప్పిన మాటలను జాగ్రత్తగా విని తన యజమానుడు ఏమైతున్నాడు? ప్రయాణమై వెళ్తాడు. ఆ తర్వాత ఇంకా మనందరికీ తెలుసు, అక్కడ ఇప్పుడు ఏమి నేను వివరించను కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గర జరిగిన సంగతి చెప్పాడు. ఆ రాజు కూడా ఒక పత్రం రాసిచ్చాడు, ఒక లెటర్ రాసిచ్చాడు. ఆయన ఆ లెటర్ను తీసుకొని ఆయన వెళుతా ఉన్నప్పుడు అక్కడ మరి ఆ ఇశ్రాయేలు దేశ ఆ రాజు భయపడి ఏమంటాడో చూడండి ఒక్కసారి. 7వ వచనంలో ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను. గమనించండి, పేరుకు పెద్దగా ఉండొచ్చు, కానీ దేవుని మాటలు తెలియకపోతే లాభం ఏంటి? చూపుకు పెద్దగా ఉండొచ్చు, కానీ దేవుని కార్యాలు తెలియకపోతే లాభం ఏంటి? ఇక్కడ కూడా ఇశ్రాయేలు దేశము రాజే, కానీ ఆ చిన్నదానికి ఉన్న సాక్ష్యం చెప్పడము ఈ రాజుకు చేతగాదు. తెలియదా? మరి ఏమో ఆలోచన చేయవచ్చు. ఇక్కడ ఆ చిన్నదానికి తెలిసిన మాటలు ఈ రాజుకు తెలియవా? అన్ని తెలుసు రాజుకు, ఎందుకంటే ఆయన పెద్దవాడు కదా, దేశానికి అధిపతి, అందరి మీద పై ఉన్నవాడు, ఆయన అధికారి. ఆయనకు తెలియకుండా ఏముండదు. కాకపోతే మనము నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్టుగా కొంచెము ఏం కలిగిన వాడు చెప్పండి. అయ్యో చెప్పాలి, ఏం కలిగిన వాడు? అశ్రద్ధ కలిగిన వాడు, విని విడిచిపెట్టేవాడు. విని విడిచిపెట్టి జాగ్రత్తగా నా మాటలు జాగ్రత్తగా వినుమని అక్కడ చెప్తారు. నిర్గమకాండం 15వ అధ్యాయము అక్కడ 26వ వచనంలో ఏం చెప్పిండు? అంతే కదా, జాగ్రత్తగా శ్రద్ధగా వినుమని అన్నాడు. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆయనకు శ్రద్ధ లేదు. ఆయన తన రాజ్యం మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదు. ఇశ్రాయేలు రాజ్యం మళ్ళీ దేవుని బిడ్డనే, కానీ గమనించండి, ఈ దినాన నీవు దేవుని బిడ్డవే.
నువ్వు దేవుని కొరకు బ్రతికే వాడవే, కానీ ఆ దేవుని వాక్యం మీద నీకు శ్రద్ధ ఉందా? చూడడానికి నువ్వు పెద్దగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎలాగ ఉండొచ్చు, కానీ ఆ చిన్నదానికి ఉన్న శ్రద్ధ నీకున్నదా? గమనించండి, ఒక బానిస ఒక ఇంట్లో పనికత్తెగా ఉన్నటువంటి ఆ చిన్నది సాక్ష్యం చెప్పింది. కానీ ఈ దేశానికి రాజు, ఆయన పెద్దవాడిగా ఉన్నాడు, కానీ ఆయన మాత్రము దేవుని వాక్యాన్ని మర్చిపోయేవాడుగా. ఈ దినాన మనం కూడా చాలాసార్లు ఎవరిలాగుంటాం? ఈ చిన్న పనికత్తలాగా ఉన్నామా, లేకపోతే రాజులాగా మనం ఉన్నామా? చాలాసార్లు మన జీవితంలో రాజులాగా ఉండాలని కోరుకుంటాం. మంచిదే, కోరిక మంచిదే, కానీ గమనించండి, రాజు దేవుడి మాటలు విన్నాడు, దేవుడి మాటలు విని విడిచిపెట్టాడు. ఆయనకు జ్ఞాపకం వస్తలేవు. ఆయన జ్ఞాపకం రాకపోగా ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 7వ వచనంలో ఆ పత్రికను చదువుకొని ఏం చేస్తా ఉన్నాడు? వస్త్రమును చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను. నువ్వు కాదు దేవుడవు, నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? ఒక బాధ వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే, ఒక ఇరుకు ఇబ్బంది వచ్చిందంటే నిన్ను నీవు పాడు చేసుకోవడమేనా? దేవునికి అడుగు, దేవుడిని జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తాం? ఏడవడం ఒకటి మనకు తెలుసు కదా. కష్టం వచ్చిందంటే, పరిస్థితులు ఏమైనా అయ్యాయంటే వెంటనే మనల్ని మనం గాయపరుచుకుంటాం. లేకపోతే అయ్యో నా జీవితంలో ఇంత శ్రమ అని అంటాం. లేకపోతే చంపుటకు బ్రతికించుటకు నేనా అని అనుకుంటాం. కానీ నువ్వు కాదు, నిన్ను ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ దేవుని మాటను ఒక్కసారి విను. నీ జీవితంలో చిన్న రోగం రాగానే, నీ జీవితంలో చిన్న శ్రమ రాగానే నువ్వు అన్ని మర్చిపోయి అయ్యో నా జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చిందా, దీని నుండి ఎవరు కాపాడతారు అని నిన్ను నీవు బాధ పెట్టుకోవడం కాదు. నేను అనుకుంటున్నా అప్పటి వరకు రాజుకు, అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రాజుకు ఏ బీపీ ఏ షుగర్ లేదేమో అప్పటి వరకు. కానీ ఈ పత్రిక చదువుకున్న తర్వాత అప్పుడు ఏమైంది? హై బీపీ వచ్చింది, హైపర్ టెన్షన్ మొదలైంది. తన బట్టలు తను ఎప్పుడు చెప్పుకుంటాడు? అంటే ఎంత టెన్షన్లో ఉంటే, ఎంత విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉంటే ఆయన ఈ పని చేస్తాడు. మరి ఎవరైనా ఒక మంచి రాజు, ఆ రాజు కూడా ఏ దేశపు రాజు? ఇశ్రాయేలు దేశానికి రాజు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని బిడ్డలు. అంటే దేవుని బిడ్డలకు రాజుగా ఉన్నటువంటి వాడే, కానీ ఆయన దేవుని మాటలను మాత్రము మర్చిపోయాడు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం పుట్టుకతో క్రైస్తవులమే, లేకపోతే చాలా సంవత్సరాలు అనుభవం కలిగిన క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, కానీ దేవుని వాక్యం మన జ్ఞాపకం ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, నీ జీవితంలో ఈ శ్రమ రావడానికి, నీ జీవితంలో ఈ కష్టాలు రావడానికి, ఈ అనారోగ్యం రావడానికి కారణం ఏంటి? రాజు బట్టలు చింపుకోవడానికి కారణం ఏంటి? అదే ఒకవేళ దేవుని వాక్యం కనుక రాజుకు జ్ఞాపకం ఉంటే ఆయన బట్టలు చిరిగేటివా? ఆయనకు ఆ టెన్షన్ వచ్చేదా? ఆయనకు ఆ బీపీ వచ్చేదా? లేదు. ఎందుకని? అవును, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు బాగుపరిచేవాడు అని ఆ చిన్నది ఎలాగైతే సాక్ష్యం చెప్పిందో అదే సాక్ష్యాన్ని ఈ రాజు కూడా సాక్ష్యం చెప్పేవాడు. హల్లెలూయా. గమనించండి, అలాంటి జీవితం లేదు, అలాంటి బ్రతుకు లేదు. అది కొరకనే ఈ రాజు లాంటి జీవితాలు మనకున్నాయి. ఈ దినాన రాజులాగా అందరం కూడా ఉండాలని కోరుకుంటాం. మంచిదే, రాజులాగా ఉండడం మంచిది. కానీ మనము శ్రద్ధగా దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి, శ్రద్ధగా దేవుని వాక్యం వినడం నేర్చుకోవాలి. సరే, ఇది ఇలా ఉన్నది కదా. ఆ తర్వాత మరి ఆ రాజు విషయంలో ఏమేం చేస్తారో అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఆ తర్వాత అక్కడ మరి ఎలా ఉన్నదో గమనించండి ఒకసారి. 8వ వచనం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, గమనించండి ఇక్కడ, నీ వస్త్రము నీవు ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీయులలో ప్రవక్త ఒకడు
ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. గమనించండి, ఎలీషాకు తెలిసింది ఈ రాజు వస్త్రాలు విప్పుకుంటున్నాడని, ఈ రాజుకు టెన్షన్ మొదలైంది అని, ఈ రాజు బాగా బాధపడుతున్నాడని ఆ ఎలీషాకు తెలిసింది. ఎలీషా వెంటనే వర్తమానం పంపాడు. నీవెందుకంత బాధపడుతున్నావు? నీకు తెలియదా? నీ దేవుడు నిన్ను స్వస్థపరచడా? నువ్వు దేవుడి మాటలు ఎందుకు శ్రద్ధగా వినడం లేదు? గమనించండి. అప్పుడు ఆ నయమానును మరి ఆ ఎలీషా యుద్ధకు పంపినప్పుడు ఇక్కడ ఈ నయమాను జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. నయమాను బాగా కావాలని కోరుతున్నాడు, మంచిదే. చాలా బహుమానాలు పట్టుకొని పోతున్నాడు. బహుమానాలు పట్టుకొని పోతూ ఆయన ఆలోచన ఎట్లాగున్నదో చూడండి. తన మనసులో ఆలోచన ఎలాగున్నదో చూడండి. 9వ వచనములో నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను, ఇక్కడ గమనించండి, నయమాను యొక్క మనసు ఎలాగున్నదో చూడండి. నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగం మార్పివేయునని నేను అనుకోండి. గమనించండి ఈ నయమాని యొక్క ఆలోచన ఎలాగున్నదో. నయమాన్ ఏమనుకున్నాడట? నేను పోగానే, ఎందుకంటే నేను పరాక్రమశాలిని కదా, నేను బలవంతులను కదా, నేను గొప్పవాడిని కదా, నేను పోగానే నా ముందరికి వచ్చి నిలిచి తన చెయ్యిని నా కుష్ఠం మీద ఆడించి బాగు చేసి నన్ను పంపిస్తాడు అని అనుకున్నాడు నయమాన్. కానీ నయమాన్ ఆలోచన దేవుని చింత కాదు. చాలాసార్లు మన ఆలోచనలు మనకుంటాయి, మనం దేవుని సన్నిధికి వస్తాం. మన ఆలోచనలు మనకుంటాయి, మనం ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభువా నువ్వు నాకు చెయ్యాలి, ఇది మంచిదే, చేస్తాడు దేవుడు. కానీ ఎప్పుడు నీ ఆలోచన ప్రకారంగా కాదు. ఎవరి ఆలోచన ప్రకారంగా? తన చిత్త ప్రకారంగా. నయమాన్ ఆలోచన ఏమనుకుంటున్నాడు గమనించండి. కానీ దేవుని చిత్తం ఏంటి? కనీసం ఆయన ఆలోచనకు ఏమాత్రము కూడా సరిపోలే. ఈయనేమనుకున్నాడు? ఎలీషా బయటకు వచ్చి నిలిచి నా రోగమున్న నా చేయి మీద ఆడిస్తాడు అని అనుకున్నాడు. కానీ కనీసం ఎలీషా బయటకు వచ్చాడా? ఎలీషా బయటకు కూడా రాలేదు. లోపలే ఉండి దూతతోటి చెప్పి పంపించాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు లేవు, 7 మార్లు నువ్వు స్నానం చేయి, అక్కడ నీ ఒళ్ళు పసిపిల్ల దేహం వల్ల బాగా అవుతావు నువ్వు అని అంటే ఆయన కోపం వచ్చేది. అది కూడా కానీ ఈ రోజుల్లో కామన్గా ఫ్రీకి ఇస్తే ఏదైనా కూడా, ఎంత మంచి బహుమానమైనా సరే ఫ్రీకి ఇస్తే అది సరిగా ఉండదు కదా. అదే నువ్వు విలువ పెట్టుకోను, అది పనికిరానిదైనా సరే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటారు. ఇక్కడ కూడా ఎలీషా లోపల నుండి తన దూతతో చెప్పి పంపించాడు, నీవు వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేమని చెప్పాడు. ఆ మాట ఈయనకు కోపమును తెప్పించింది. అంటే ఈయన ఆలోచనకు తగినట్టుగా లేదు కదా. చాలాసార్లు మనం కూడా దేవుడి మందిరానికి వస్తాం, దేవుడి ఆ మందిరానికి వచ్చి కూడా మన ఆలోచన ప్రకారంగా మనం చేయాలనుకుంటాం. అది సరైనది కాదు. దేవుడి చిత్తమేదో దేవుడు అదే చేస్తాడు తప్ప నీ ఆలోచన ప్రకారంగా కాదు, నీ చిత్త ప్రకారంగా కాదు. కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారంగా చేయకపోతే లేని కోపం మనకు వస్తుంది. ఆ కోపాన్ని మనం ఇతరుల మీద ప్రదర్శిస్తాం కదా. అవునా కాదు? నిజమే కదా. కొన్నిసార్లు మనం అనుకున్నది కాకపోతే ఎంత కోపం వస్తుందో. కానీ గమనించండి, దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దేవుని చిత్తం ప్రకారంగా జరగాలి తప్ప మన ఆలోచనల ప్రకారంగా కాదు. అది కొరకనే నీవు ప్రతి ఉదయం లేచి దేవునికి ప్రార్థన చేయి, దేవా ఈ దినమంతా నన్ను నడిపించు, ఈ దినంలో నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, కానీ నీ ఆలోచన ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా నడిపించమని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవా ఈ దినమంతా కాపాడు, నేను చేసే ప్రతి పనిలో నువ్వు తోడుగా ఉండు అని అంట. ప్రతి పనిలో, ఏ పని అది చెడ్డది కానీ మంచిది కానీ ఏదైనా సరే, దేవా
ప్రతి పనిలో నువ్వు నాకు తోడుగా ఉండు, విజయములు దయచేయమని అడుగుతాం. రాత్రి వచ్చి ఏం చేస్తాం? ఈ దినాన నేను దేవునికి పొద్దున ప్రార్థన చేసినా కానీ రాత్రికి ఆ పని కాలే, దేవుడు నన్ను మర్చిపోయినట్టు, దేవుడు నన్ను చూడలేదు అంటే మన ఆలోచన ప్రకారంగా. కానీ అది కాదు. దేవుని బిడ్డలుగా ఈ దినమున మనం నేర్చుకున్నది ఒకటే, మన ఆలోచన ప్రకారంగా చేసేది కాదు, దేవుని చిత్త ప్రకారంగా చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించడం నేర్చుకోవాలి. గమనించండి, అక్కడ నయమానుకు కూడా కోపం వచ్చింది. నయమాన్ అన్నాడు, ఓ మన దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా, ఇంతకంటే పెద్ద నదులు లేవా, వాటిలో నేను మునిగి లేవనా? మునిగి లేదు. ఒకటి, నీ జీవితంలో స్వస్థత కావాలి అని అంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అని అంటే, నీ బ్రతుకులో నెమ్మది కావాలి అని అంటే, నీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా అవి సరి అయినవి కావు. దేవుని వాక్కు ప్రకారంగా నువ్వు చేయడం మంచిది. అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని మాట ప్రకారంగా, అందుకొరకనే దేవుని వాక్కును శ్రద్ధగా వింటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. గమనించండి, నువ్వు శ్రద్ధగా వినకపోతే లేదు. నువ్వు దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. గమనించండి, ఎలీషా చెప్పినట్టుగా ఆ తర్వాత ఇంకా అక్కడ సంభాషణ మనం చూస్తాం. ఆయన కోపపడి వెళ్ళిపోతూ ఉండగా ఆయన దాసుల్లో ఒక దాసుడు అంటాడు, ప్రభువా, నీవు ఒకవేళ ఎలీషా ఇంతకంటే ఇంకేదైనా గొప్ప పని చేయమంటే మనం చేయకపోదుమా? ఆయన చెప్పింది ఏంటి? నువ్వు యోర్దాను నదిలోనికి పోయి 7 సార్లు మునిగి లేమన్నాడు. అంతే కదా, చాలా సులువు కదా. నీకేమైనా బలులు అర్పించమన్నాడా? లేకపోతే నీకు ఏం చేయమన్నాడు? ఏం చేయమనలే, కానీ ఆయన చెప్పిన మాట శ్రద్ధగా వినమన్నాడు. అంతే. ఆ శ్రద్ధగా విని నువ్వు చేస్తే నువ్వు బాగా అవుతావని అన్నాడు. సరే చేస్తుందాం పదా అన్నప్పుడు అప్పుడు తన మనసును మార్చుకొని ఆయన వెళ్ళి యోర్దాను నదిలో మునిగి లేస్తా ఉంటాడు. గమనించండి, దేవుని మాట ప్రకారంగా ఎప్పుడైతే నయమాను చేశాడో, నయమాను 6 సార్లు మునిగినా లాభం లేదు. దేవుడు ఎన్నిసార్లు మునుగుమని చెప్పాడు? 7 మార్లు. 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 6 సార్లు కాదు. 7వసారి ఆయన మునిగి లేవగానే ఆయన దేహం ఏమైందంట? పసిపిల్ల దేహం వలె అయిందంట. గమనించండి, 14వ వచనంలో అక్కడ చెప్తాడు. అక్కడ 14వ వచనంలో అతడు పోయి, గమనించండి, దైవజనుడు చెప్పినట్లు దేవుడి మాటలు శ్రద్ధగా విని దేవుడు చెప్పినట్లుగా చేస్తే నీ జీవితంలో స్వస్థత, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో బ్రతుకు, నీ జీవితంలో నెమ్మది. గమనించండి. కానీ చాలాసార్లు దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యం, దేవుడు చెప్పినట్టుగా మనం శ్రద్ధగా వినం. దేవుడు చెప్పినట్టుగా చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదం. ఇక్కడ నయమాను జీవితంలో మనం చూస్తున్నాం. 14వ వచనం అక్కడ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. గమనించండి, దేవుని అందుకొరకనే దేవుని వాక్కు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. నువ్వు చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, ఎలాంటి వారైనా ఈ లోకంలో మీరు ఎవరైనా సరే, మీరు కేవలం క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులైనా సరే, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా సరే, నువ్వు నా మాటలు వినొద్దు, ఎవరి మాటలు వినకు, కానీ దేవుని మాటలు వినడము నేర్చుకో. అందుకనే దేవుని మాటలు వినాలంటే నువ్వు దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారము నువ్వు చెయ్యాలి. అది ప్రాముఖ్యమైనది. వినడం కాదు, వినడమే ప్రాముఖ్యం కాదు, విని నువ్వు చేస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. గమనించండి, నయమాను జీవితంలో ఆయనకున్న కుష్ఠరోగం అంతా కూడా పోయి ఆయన దేహం ఎలాగైందట? పసిపిల్ల దేహం వలె అయింది. కారణం ఏంటి? చిన్న కారణం ఏంటది? ఆయన మాట శ్రద్ధగా విన్నాడు. ఆయన ఎన్ని మార్లు మునిగి లేమని చెప్తే అన్ని మార్లు మునిగి లేశాడు. ఆయన జీవితంలో స్వస్థతను చూశాడు. ఇది నా దేవుని బిడ్డలుగా నీవు నేను మనమందరము కూడా వాక్యమును వినే మనమందరము కూడా ఒక్కసారి గమనించాలి. నీ జీవితంలో ఏ బాధ ఉన్నదో నాకు తెలియదు, నీ జీవితంలో ఏ వ్యాధి ఉన్నదో తెలియదు, నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నదో, అది ఏదైనా సరే
ఎలాంటి పరిస్థితి అయినా సరే, కానీ దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారంగా, ఆ మాటల ప్రకారంగా చేయడం నేర్చుకో. కోపం తెచ్చుకోకు. కోపం తెచ్చుకుంటే లాభం ఏంటి? అది కొరక మన పెద్దలు ఒక సామెత చెప్పారు కదా, తన కోపమే తన శత్రువు అంట. ఒకవేళ ఇక్కడ నయమాను కూడా అలాగే తన కోపమే తన శత్రువు అయింది, కానీ తర్వాత తెలుసుకున్నాడు, సరే అని వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దైవజనుడు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు, దేవుని మాటలు చెప్పినట్లు ఆయన చేయడం నేర్చుకున్నాడు. గమనించండి, ఈ దినాన నీకు అలాంటి ఆశీర్వాదం కావాలా? నీ జీవితంలో ఉన్న రోగం పోవాలా? నీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం కావాలా? నీ జీవితంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు అవన్నీ కూడా దూరం అయిపోయి, నీ కోపం పోయి, నీ జీవితంలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా పోయి నీకు నెమ్మది కావాలంటే, నీ దేహము పసిపిల్ల దేహం వల్ల కావాలి అని అంటే, నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి. నీవు అనుకోవచ్చు, నాకు వాక్యం అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పనక్కర్లే. మంచిదే, వాక్యం అంతా నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావు? మాటలు విన్నావు, మంచిదే, కానీ ఆ మాటల ప్రకారంగా నువ్వు చేస్తున్నావా? బాగా జ్ఞాపకం ఉంచుకో. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అని అంటే, నీ దేహంలో ఆరోగ్యం కావాలంటే, నిర్గమకాండంలో చెప్పాడు కదా దేవుడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు. అందరూ కూడా ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. దేవా, నువ్వే నన్ను స్వస్థపరిచేవాడు కదా, ఈ కరోనా వైరస్ నుండి నన్ను స్వస్థపరచమని అడుగుతా. మంచిదే, దేవుడు స్వస్థపరుస్తాడు నిన్ను, కానీ ఎప్పుడు అతడు చెప్పినట్లు నీవు చేయడం నేర్చుకోవాలి. ఏదో నీకు రోగం వచ్చింది కదా, నేనేదో తప్పు చేశానని నువ్వు అనుకోకూడదు, అది తప్పు. నా జీవితానికి కష్టం వచ్చింది కదా, ఎందుకు అని నువ్వు ఆలోచన చేయి. నీ మనసును మార్చుకో. ఇప్పటికైనా కోపము తెచ్చుకోకుండా నీ మనసును మార్చుకొని దేవుడు చెప్పినట్టుగా చేయడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనము ఇంకా అక్కడ కింద మనం గమనించినట్లయితే గేహాజీ గురించి చాలా మంచి మాటలు మనం నేర్చుకోవచ్చు. వీలైతే దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనం గేహాజీ గురించి నేర్చుకుందాం. దేవుని బిడ్డలుగా రోగమును కొని తెచ్చుకునే వాళ్ళలో తెలుసా? ఎందుకు కొని తెచ్చుకుంటారో తెలుసా? దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన మనం నేర్చుకునేది ఒకటే, దేవుని మాటలు శ్రద్ధగా వింటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించేవాడు. అది కొరకనే నిర్గమకాండము 23:25 మనం చదువుకున్నాం కదా. అక్కడ నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించువాడు, నీ రోగములన్నింటినీ కూడా కుదుర్చువాడు. ఎందుకు? కారణం ఏంటి? నీవు ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి, విని వాటి ప్రకారంగా నువ్వు చేయడం నేర్చుకో. నయమాను దేవుని మాటలు విన్నాడు. కొన్నిసార్లు కోపం వచ్చింది తన జీవితంలో, కానీ ఆ కోపాన్ని దూరాన పెట్టి మళ్ళీ దేవుని మాటలు విని ఆ దేవుని మాటల ప్రకారంగా దైవజనుడు చెప్పినట్టుగా ఆయన చేయడం నేర్చుకున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని దేహము పసిపిల్ల దేహం వలె మారింది. అతడు ఆ రీతిగా మారడానికి కారణం ఎవరో తెలుసా? ఒక చిన్నది, రాజు కాదు, ఒక చిన్నది, దేవుని మాటలు వినామె, దేవుని మాటలు బాగా జ్ఞాపకం ఉంచుకున్న ఆ చిన్నది. ఈ దినాన నీవు చిన్నవారువా పెద్దవారువా అని ప్రాముఖ్యం కాదు. దేవుని మాటలు నీకు జ్ఞాపకం ఉన్నాయా? ఆ మాటల ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవించడానికి సిద్ధమేనా? నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుని బిడ్డవైనా కాకపోయినా, నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా నేర్చుకోవలసింది, చేయవలసింది ఏంటంటే దేవుని మాటల ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా. ఈ మాటలు నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో నీ వస్త్రాలను నింపుకునే అవసరం లేదు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు నీకు కోపము తెచ్చుకునే అవసరం లేదు. గమనించండి, మాటలు లేకనే వస్త్రాలు నింపుకునేది, మాటలు లేకనే ఆ మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోలేకనే హైపర్ టెన్షన్ వచ్చింది రాజుకు, బీపీ వచ్చింది రాజుకు. ఎంత బాధపడ్డాడు ఆయన. అంటున్నాడు, లోపల నుండి హృదయాత్తరంగా అంటున్నాడు, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? నువ్వు కాదు దేవుడు. ఎవరు దేవుడు? నువ్వు నమ్మిన దేవుడు
నిన్ను బ్రతికించేవాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుడే నిన్ను ప్రేమించిన వాడు. ఆ దేవుడే ఆ పరుగును విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకునేది కానీ తను తాను విడుదల చేసుకుని లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో నిన్ను ప్రేమించి నీ కొరకై తన ప్రాణం అప్పగించాడు. ఆయన నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? ఆ దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా? ఆ దేవుని మాటల ప్రకారంగా నీవు చేస్తున్నావా? ఒకటే, ఈ దినాన మీరు ఎవరైనా సరే, చిన్నవారు కానీ పెద్దవారు కానీ క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా గమనించవలసింది ఒకటే, ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకొని దేవుని మాటలను శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా నీవు బ్రతకడం నేర్చుకో. అప్పుడు దేవుడు నీ దేహమును పసిపిల్ల దేహం వలె నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆ దేవుడు నీ ఆహారమును దీవించేవాడు. ఆ దేవుడు నీ పానమును దీవించేవాడు. ఆ దేవుడు నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించేవాడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలన్నా? అయితే నువ్వు ఒక్కసారి కోపం తెచ్చుకోకు. నేను అలా ఉన్నానా? నేను ఎప్పటిలో క్రైస్తవుడు కదా, నేను ఎప్పటిలో దేవుని మాటలు వింటున్నాను కదా, నేను ఎంత క్రైస్తవులో నీకు తెలుసా అని నువ్వు కోపగించుకోవు. ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడ పొరపాటు పడ్డావు? ఎక్కడ నీ పొరపాట్లు ఉన్నాయి? నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు ఎందుకు దేవుడు దీనిని నీ జీవితంలో అలో చేశాడు? ఎందుకు దేవుడు నీ జీవితంలో ఇది ఇచ్చాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని మాటలను జ్ఞాపకం చేసుకో. కోపపడితే లాభం లేదు, ఆరోగ్యం పాడైతుంది. బాధపడితే లాభం లేదు, ఇంకా రోగం ఎక్కువైతే తప్ప తక్కువ కాదు. కానీ దేవుని మాటల ప్రకారంగా నడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఆ రీతిగా ఈ ముందున్న వారం అంతట్లో మనం అందరూ నడుస్తామా? అలాంటి బ్రతుకును దేవా నాకు కూడా దయచేయమని ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తరలి వచ్చి కలుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. దేవుడి చిత్తమైతే వచ్చే వారము మన జీవితంలో రోగాలు ఎలాగొస్తాయో, ఎందుకు వస్తాయో, ఆ రోగం ఎలాగబోతుందో మనం నేర్చుకుందాం. ఇప్పుడు విన్న వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చి కలుపుకుందాం. ప్రార్థన తరలి వచ్చి కలుపుకోండి. ఒక్కసారి విన్న వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటావా? ఈ లోకంలో ఎవరు కూడా అద్దం ముందుకు వచ్చి వారి జీవితాన్ని సరి చేసుకోకుండా వెళ్ళరు. ఈ సమయంలో నీవు కూడా నీ జీవితంలో ఈ దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చిన తర్వాత నీ పొరపాట్లు ఎక్కడున్నాయి? నువ్వు ఎక్కడ పొరపడుతున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? నీ జీవితంలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా దేవుడిని అడుగు. దేవుడు సహాయం చేసేవాడు. దేవా, ఇది ఇప్పటికైనా నా దేహాన్ని పసిపిల్ల దేహం వల్ల మార్చయ్యా. నాలో ఉన్న రోగాలను తొలగించయ్యా. నాలో ఉన్న బాధలను తీసివేయ్యా. నాలో ఉన్న కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తీసివేయి తండ్రి అని ప్రభుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. తడు వచ్చి కళ్ళు మూసుకొని ఒక్కసారి నిన్ను నేను పరీక్షించుకో. నువ్వేదో తప్పు చేసావని కాదు, నీ పొరపాటు ఎక్కడున్నది? ఒక్కసారి నీ పొరపాటు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయి. మన మధ్యలో రాజన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని దేవుడు నీకంటే ఫలింప చేయలాగున ఒక్కసారి ఈ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకుంటూ నీవు ప్రార్థన చేయగలవా? నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ప్రభుని అడుగుతావా? అందరూ వర్తలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టి కారణభూతమైన మా పరమ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి. మా దేవ మా రక్షక, మరింతవరకు దాకా నీ యొక్క దైర్యంలో పెట్టుకొని నీ యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని హెచ్చరించి దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మేము నీ పిల్లలము,
నీ ప్రేమికులమని మాలో మేము అనుకుంటున్నాం, కానీ నీ మాటలు శ్రద్ధగా విని వాటిని మా హృదయంలో ఉంచుకుంటున్నామా లేదా అని ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకున్న తరకు మమ్మల్ని హెచ్చరించి దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా దేవ మా రక్షక, ఒకవేళ మేము ఆ మాటలను శ్రద్ధగా వినుకుంటూ ఉన్నట్టయితే నయమాలకు కలిగినటువంటి రోగము మా హృదయంలోనూ మా శరీరంలో ఉన్నప్పుడు అది పోదేమో తండ్రి, నీకు వందనాలు. అది పోవాలి అని అంటే మేము శ్రద్ధగా నీ మాటలు విని దాని అందు నిలకడగా ఉండి ఆ మాటలను నెమ్మది వేసుకొని దేవా దేవా నీవు ముట్టు అన్నప్పుడు ఆ రోగము దూరంగా వెళ్ళిపోతుందేమో తండ్రి, నీకు వందనాలు. ప్రాముఖ్యంగా చూసినట్టయితే ఈ సమయంలో కరోనా అన్నటువంటి రోగంతో ప్రతి శరీరం అల్లాడుతుంటున్నదయ్యా, నీకు వందనాలు. అది ఎప్పుడు నా శరీరంలో దూరుతున్నదో, ఎప్పుడు నన్ను బాధ పెడుతున్నదో అని మనిషి తాకలేకుంటున్నటువంటి పరిస్థితిలో మేము జీవిస్తుంటున్నాం. మరి హెచ్చరించినటువంటి మాటలను బట్టి చూస్తే దేవా, మేము ఎప్పుడు కూడా నీ ప్రేమికులముగా ఉన్నట్టయితే, నీ మాటలు శ్రద్ధగా విని నీ యందు నిలకడగా ఉన్నట్టయితే అది మా శరీరంలో దూరకుండా నీవు నీ యొక్క దూతలకు నీ యొక్క బడుల కాకి నడిపించి తండ్రి మా శరీరాలను కాపాడుతామని మా యొక్క విశ్వాసం తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ప్రాముఖ్యంగా పరిశుద్ధుడా, ఈ యొక్క వర్తమానం అంతా విని ఇక్కడితో విడిచిపెట్టకుండా దాన్ని మా హృదయంలో ఉంచుకొని దాని యందు మేము నిలకడగా ఉండి శ్రద్ధగా విని మాలో ఉన్నటువంటి బలహీనతలు, శరీర రోగములు, ఆత్మీయమైనటువంటి బలహీనతలు తీసివేసి నీ యందు నిలకడగా ఉండి ముందుకు సాగే శక్తిని మాకు నువ్వు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుతూ ఉండగా మనం కానుకలు సమర్పిస్తాం. ఈ సమయంలో మనం ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పిస్తాం. మన కానుకలు ఇచ్చినము మన దైవ సన్నిధిలో పాట పాడుతూ మనము దైవ సన్నిధిలో మన కానుకలు ఇచ్చేదాము. మన దైవ సన్నిధిలో కరుణామయుడు మన ప్రభువు మనకు తగిన మేలులకై మన కానుకలిచ్చెదము. మనకు తగిన మేలులకై మన కానుకలిచ్చెదము. హేబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణ మందలో కవ్వియన్న కలితోలు అర్పణ. హేబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణ మందలో కవ్వియన్న కలితోలు అర్పణ. బయటి తోరణించాడు జీవనే పొందాడు. బయటి తోరణించాడు జీవనే పొందాడు. మన కానుకలిచ్చెదము. మన దైవ సన్నిధిలో మేలైన కానుక విరివిగా ఇవ్వండి. దేవునికి ఇవ్వండి, ఇచ్చిపోతాడండి. మేలైన కానుక విరివిగా ఇవ్వండి. దేవునికి ఇవ్వండి, ఇచ్చిపోతాడండి. పట్టలేనంతగా జీవనే పొందండి. పట్టలేనంతగా జీవనే పొందండి. మన కానుకలిచ్చెదము. మన దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
సమయంలో మరి మన ప్రియులు చాలా మంది మరి చాలా కుటుంబాలలో కొంత అనారోగ్యంతో ఉన్నారు. దేవుడు వారిని ముట్టి బాగుపరుస్తారన మరి ప్రార్థన చేద్దాం. మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు వారిని జ్ఞాపకం ఉంచుకోండి. మరి దేవుని చిత్తమైతే మంచి ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి అందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభును స్తుతించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చే వరకు దేవుడు మంచి ఆయుర్వేద్యాలు దయచేయడానికి ప్రార్థన చేద్దాం. మరి ముందున్న దినాలలో మనము కూడా జాగ్రత్తగా ఉంటూ మరి మంచి ఆరోగ్యాన్ని దేవుని చేత పొందుకొని దేవుని కొరకు వాడబడదాం. మరి ఆ సిరియా దేశంలో ఆ చిన్నది ఎలాగైతే సాక్ష్యములు కలిగి ఉన్నదో అలాగే మనం కూడా సాక్ష్యములు కలిగి దేవుని మాటలు శ్రద్ధగా వింటూ దేవుని కొరకు బ్రతికే బ్రతుకును దేవుడు మనకు దయచేయలాగిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదుడు మనం ముగించుకుందాం. మధ్యలో నరేంద్ర అన్న ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనమందరం కూడా ముగించుకుందాం. ప్రార్థన తనను వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. Mr. Abraham, please pick up the phone.